ఓం శ్రీ సద్గురుభ్యో నమ. ఈరోజు 2వ తారీఖు ఆదివారము, మార్చి నెల 2025 సంవత్సరము. ఈరోజు మన గ్రంథము మాస్టర్స్ అండ్ ద పాత్. ఈ గ్రంథం యొక్క సారం గురించి శ్రీ లక్ష్మీ మేడం గారు సత్సంగ భాషణం చేస్తున్నారు. ట్రిపుల్ టూలో లాస్ట్ పాసేజ్. నెమ్మది నెమ్మదిగా మనమేమో అలవాటు అయిపోతున్నాం టు ద మార్వెలస్ రియాలిటీ. ఆ అద్భుతమైన దానికి, అంటే మనం అంటే అక్కడ వాళ్ళు. వి బిగిన్ టు పర్సీవ్ దట్ వీఆర్ వన్ విత్ దెమ్. మనం ఏమిటి గ్రహిస్తాం? మనం వాళ్ళతో ఒకటిగా ఉన్నాము. దో ఫార్ బిలో ద సమిట్ ఆఫ్ దేర్ స్ప్లెండర్ దట్ వీఆర్ పార్ట్ ఆఫ్ ద వన్. అంటే వాళ్ళ వైభవానికి చాలా కిందనే ఉన్నా సరే, ఆ మనం కూడా వాళ్ళలో ఒక భాగమే. ద డ్వెల్ సమ్హౌ ఇన్ దెమ్ ఆల్. అది అందరిలో ఉంది. అండ్ ఆల్సో ఇన్ ఎవ్రీ పాయింట్ ఆఫ్ స్పేస్. స్పేస్ లో ప్రతి పాయింట్ లో కూడా ఉంది. బిట్వీన్ అండ్ దట్ వీ అవర్ సెల్స్ ఆర్ ఆల్సో ఏ ఫోకస్, అండ్ త్రూ అస్ అట్ అవర్ మచ్ lower level, the light and life are flowing to those who are still further away. అంటే అవి మనం ఎంతో కిందకున్నా మన ద్వారా కూడా ఆ లైట్ అనేది అది ప్రవహిస్తోంది. ఆ జీవితం అన్నది వాళ్ళు ఎంతో దూరంగా ఉన్న వాళ్ళది. నాట్ ఫ్రమ్ ఇట్, ఫర్ ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్, అండ్ దెర్ ఇస్ నథింగ్ ఎల్స్ ఎనీవేర్. అంటే దాని నుంచి అని కాదు, అందరం అందులో భాగమే. అందులో ఇంకా అది తప్ప ఇంకేమీ, నథింగ్ ఎల్స్, ఇంకెక్కడా ఏమీ లేదు. అదే మనం ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నట్టుగా ఉన్నదంతా కూడా ఒకే ఒక బ్రహ్మతత్వమే అని ఇక్కడ చూపిస్తున్నారనమాట. నా అంటే బట్ ఫ్రమ్ ద రియలైజేషన్ ఆఫ్ ఇట్, ద కాంప్రిహెన్షన్, అంటే ఆ అవగాహన, అండ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇట్, దాని అవగాహన, దాని అనుభూతి, అది బట్ అనే దాంట్లో మనకేం తెలుస్తుందంటే ఇంకా తప్ప ఇంకోటి లేనే లేదు. మేడం బ్లవెట్స్కి తరచుగా ఈ చైతన్యాన్ని సెంటర్ ఎవ్రీవేర్ అండ్ ఇట్స్ సర్కంఫరెన్స్ నోవేర్ అని అని వర్ణించేవారట. అంటే మేడం బ్లవెట్స్కి ఏం చెప్పేవారు? సెంటర్ అన్ని చోట్ల ఉంది, కానీ సర్కంఫరెన్స్ అంటే దాని యొక్క పరిధి ఎక్కడా లేదు, అంటే అంతు లేదు. And its circumference nowhere. A profoundly suggestive sentence attributed variously to Pascal, uh, Cardinal de Cusa అనే ఇద్దరు, and the Johar, but belonging by right to the books of Hermes. అంటే ఇలాగ చెప్పడం అన్నది, ఇది వీళ్ళు చెప్పిన ఫాస్కలు, అలాగే కార్డినల్ డి కూసా, అలాగే జోహార్ చెప్పినట్టుగా వాళ్ళు కూడా ఇలాగే సజెస్ట్ చేశారు బుక్స్ ఆఫ్ హెర్మ్స్ లో. ఫార్ ఇండీడ్ ఫ్రమ్ ఎన్హిలేషన్ ఈజ్ మచ్ కాన్షియస్నెస్. అంటే ఈ సచ్ కాన్షియస్నెస్, అక్కడ ఇంకా ఏది కూడా తీసుకోవడం లేదు, కాన్షియస్నెస్ అన్ని వదిలేయడమే. ఇక్కడ దీక్ష తీసుకున్న వ్యక్తి రీచింగ్ ఇట్ హ్యాస్ నాట్ ఇన్ ద లీస్ట్ లాస్ట్ ద సెన్స్ దట్ హీ ఈజ్ హిమ్సెల్ఫ్. తాను తను అన్న భావన ఆయనకు ఉండదు. అంటే ఈ స్థితికి వచ్చిన వ్యక్తికి ఆయన జ్ఞాపకం అన్నది సంపూర్ణంగా కంటిన్యూస్ గానే ఉంటుంది. హీ ఈజ్ ద సేమ్ మ్యాన్, అదే వ్యక్తి. ఎట్ ఆల్ దిస్ ఈజ్, అంటే అతను జ్ఞాపక శక్తిని కోల్పోయాడని కాదు, అయినా కూడా అదే వ్యక్తి ఆయన. హీ ఈస్ ద సేమ్ మ్యాన్ ఎట్ ఆల్ దిస్ యాజ్ వెల్. అండ్ నౌ ఇండీడ్ హీ కెన్ సే ఐ ఆమ్ ఐ. నేను నేనై ఉన్నాను. నోయింగ్ వాట్ ఐ రియల్లీ మీన్స్. ఐ అంటే ఏమిటి? మనం అన్నట్టుగా దేహము అని కాకుండా అదై ఉంది అనే భావనలో ఉంటారనమాట వాళ్ళు. ఒక పోయం చెప్తా. వండర్ఫుల్లీ వెల్ వాజ్ దిస్ ఎక్స్ప్రెస్డ్ బై సర్ ఎడ్విన్ అర్నాల్డ్. ఎడ్విన్ అర్నాల్డ్ అన్న ఆయన లైట్ ఆఫ్ ఏషియా అనే పుస్తకం రాశారు. బుద్ధుడి జీవితం అదంతా పొయేటిక్ గా. అందులో ఇలా రాశారట: సీకింగ్ నథింగ్ హీ గెయిన్స్ ఆల్. ఏమీ అన్వేషించడు ఆయన, కానీ అన్ని పొందుతాడు. ఫర్ ఫోర్ గోయింగ్ సెల్ఫ్ ద యూనివర్స్ గ్రోస్ ఐ. ఆయన తన సెల్ఫ్ ను వదిలేసి యూనివర్స్ గా అయిపోతాడు. యూనివర్స్ గ్రోస్ ఐ గా అయిపోతుంది. అంటే ఐ గ్రోస్ యాజ్ యూనివర్స్. ఇఫ్ ఎనీ టీచ్ నిర్వాణ ఈజ్ టు సీజ్
అంటే ఎవరైనా నిర్వాణాన్ని నిర్వచించారంటే అది ఆగిపోయినట్టే, అంటే అది కాదు, అది నిర్వచనానికి అతీతం. సే అంటూ సచ్ దే లైక్, అందుకని వాళ్ళు అలా ఉంటారు. అంటూ సచ్ దే లైక్, ఇఫ్ ఎనీ సచ్ నిర్వాణ ఈజ్ టు లివ్, సే అంటూ సచ్ దే ఎర్. అంటే నిర్వాణం కోసం జీవించాలి అంటే వాళ్ళు తప్పు చేస్తున్నట్టే. నాట్ నోయింగ్ దిస్, తెలియకుండా మనం ఇదే నిర్వాణ జీవితం అనుకోవడం కూడా అది తప్పే. నార్ వాట్ లైట్ షైన్స్ బియాండ్ దేర్ బ్రోకెన్ ల్యాంప్స్, ఆ పగిలిపోయిన ల్యాంప్స్ లో ఏమి లైట్ అక్కడ ప్రకాశిస్తుంది. నార్ లైఫ్ లెస్ టైమ్ టైమ్లెస్ బ్లిస్, అంటే అక్కడ లైఫ్ లెస్ టైమ్లెస్ బ్లిస్ అంటే ఇక్కడ మనం అందరం ఏది అది అర్థం కాకుండా దానికోసం ఏం చెప్పినా అది తప్పే. అంటే నిర్వాణం కోసం ఏదైనా బోధించడం కూడా అక్కడ నిర్వాణం ఉండదు. అందుకని అక్కడ పరమానందం తప్ప సమయాతీతమైన అది తప్ప ఏమీ లేదు. అందుకని మాటలతో చెప్పలేమని ఎన్నోసార్లు చెప్పారు కదా. నాట్ లైఫ్లెస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ బీయింగ్ డెడ్, ఇక్కడ లైఫ్లెస్ అంటే అది మృతప్రాయం అని కాదు. ఫర్ హీ ఈస్ ద వెరీ ఎగ్జెంప్లిఫికేషన్ అండ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద మోస్ట్ వివిడ్ లైఫ్ ఇమాజినబుల్, అంటే ఆయన ఉదాహరణగా అవుతాడు మనం ఊహించుకున్నటువంటి అటువంటి దానికి ఎక్స్ప్రెషన్గా, అంటే వ్యక్తీకృతంగా ఉంటాడు. లైఫ్లెస్ బికాస్ హీ ఈజ్ ఫార్ బియాండ్ బోత్ డెత్ అండ్ లైఫ్ alike, ఆయన జనన మరణాలు రెండింటికి అతీతంగా ఉంటాడు కనుక అతన్ని లైఫ్లెస్ అంటున్నాం. క్విట్ ఆఫ్ ద సంసార ఫర్ ఎవర్, సంసారాన్ని శాశ్వతంగా వదిలేశాడు. హెల్ హ్యాడ్ బీన్ డిఫైన్డ్ యాజ్ టైమ్ వితౌట్ గాడ్, హెల్ ఎలాగా అంటే భగవంతుడు టైం సమయమే వితౌట్ గాడ్ అని వర్ణించారు. అండ్ హెవెన్ యాజ్ గాడ్ వితౌట్ టైం, హెవెన్ ఏమో సమయం లేనటువంటి భగవంతుడు అని. ష్యూర్లీ దిస్ లేటర్ డిస్క్రిప్షన్ ఇస్ స్టిల్ మోర్ అప్లికబుల్, అంటే సమయం లేనటువంటి దైవతత్వం అన్నది చాలా అప్లికబుల్ గా ఉంది నిర్వాణానికి. టు డిస్క్రిప్షన్ ఆఫ్ నిర్వాణ విచ్ వీ మే అటెంప్ట్ మస్ట్ సౌండ్ స్ట్రేంజ్, నిర్వాణాన్ని కానీ మనం ఏవైనా సరే వర్ణించాలనుకుంటే అది చాలా విచిత్రంగా ఉంటుంది. No words that we can use can give even the least idea of such an experience as that, for all with which our minds are acquainted has long ago disappeared before that level is attained. మనం ఏదైనా నిర్వాణాని కోసం నిర్వచించాలి అంటే అది అవదు, ఎందుకంటే ఎంతో నిర్వాణానికి చెందకముందే మనస్సు అంతమైపోయింది. అంటే భూమి మీద ఉన్న ఏ పదాలతోటి అక్కడ మనం పరిచయం చెయ్యలేము అది. అందుకని అఫ్ కోర్స్ ఈవెన్ అట్ దట్ లెవెల్, ఆ లెవెల్లో కూడా ఏ షీట్ ఆఫ్ సమ్ సార్ట్ ఫర్ ద స్పిరిట్, ఒక పొర లాంటిది, ఒక రకమైన పొర ఉంటుంది. షీత్ అంటే పొర అనుకుందాం, అంటే ఒక ముసుగు. షీట్ ఆఫ్ సమ్ సార్ట్ ఫర్ ద స్పిరిట్ ఇంపాసిబుల్ టు, ఒకసారి impossible to describe, for in one sense it seems as though it were an atom. అంటే దాన్ని వివరించడం చాలా అంటే అసంభవం, ఎందుకంటే ఒక టైంలో అది ఒక పరమాణువులాగా అనిపిస్తుంది. అండ్ యట్ ఇన్ అనదర్ ఇట్ సీమ్స్ టు బి ద హోల్ ప్లేన్. అందుకే చూడండి, అణురణీయం అంటే అణువులో అణువుగా, స్థూలంలో స్థూలంగా అంతటా ఉంటుందని అంటారు కదా. అందుకని ఒక సమయంలో అది పరమాణువులా అయితే ఒక టైంలో అది హోల్ ప్లేన్, మొత్తం ప్లేన్ అంతా అది అయి ఉందని అనిపిస్తుంది. ఈ మనిషి ఏమిటని అనుభవిస్తాడంటే ఆయన అన్ని చోట్ల ఉంటే బట్ కుడ్ ఫోకస్ ఎనీవేర్ విత్ ఇన్ హిమ్సెల్ఫ్, తన లోపలే తాను ఎక్కడైనా ఫోకస్ చేసుకోగలడు. అండ్ వేర్ ఎవర్ ఫర్ ఎ మూమెంట్ ద అవుట్ పోరింగ్ ఆఫ్ ఫోర్స్ డిమినిషెస్, దట్ ఈస్ ఫర్ హిమ్ ఎ బాడీ. ఎక్కడండి ఆయన యొక్క ఆ పవర్ ఆయనకి నిరంతరం వర్షంలా కురుస్తూ ఉంటుంది. ఎక్కడ కురవదు అంటే శరీరం ఒక్కటే అడ్డు, అంటే శరీరంలోనే. ఆయన బాడీ అనుకున్నప్పుడే ఆ శక్తి రాదు.
ఇనెఫబుల్ స్ప్లెండర్ ఆఫ్ నిర్వాణ నెసెసరీలీ సర్పాసెస్ ఆల్ ఫిజికల్ కాంప్రిహెన్షన్. నిర్వాణ యొక్క స్థితిని భౌతికంగా మనం అవగాహన చేసుకున్న దాన్ని అన్నిటికీ అది అతీతమైంది. అంటే ఇది నిర్వాణం అని మనం చెప్పలేం. అది అన్నిటికీ అతీత స్థాయిలో ఉంటుంది. అంటే అక్కడ పదాలు చాలు. అందువలన ఎంతో బాగా కవిత్వంతో ప్రయత్నించినా సరే అదేంటంటే అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. ఎందుకంటే అక్కడ పదాలు ఉండవు కదా. ఎంత కవిత్వం వచ్చిన వాడికి కూడా నిర్వాణాన్ని వర్ణించలేరు. అంతేకాకుండా ప్రతి వ్యక్తి దానికోసం రాసే వ్యక్తి డిఫరెంట్ యాంగిల్లోంచే చూస్తున్నాడు. అందుకని ప్రతి వ్యక్తి కొంత ఏదో ఒక పాయింట్ విచ్ ద అదర్స్ హ్యావ్ మిస్డ్, ఇతరులు చెప్పలేనిది ఏదో ఇతను చెప్తూ ఉంటాడు. నేను ఎంతో కాలం ప్రయత్నించాను నా ఓన్ ఇంప్రెషన్ చెప్పడానికి. నేను కోట్ చేస్తాను నా యొక్క లైఫ్ లాంగ్ ఫ్రెండ్, బ్రదర్, బిషాప్ జార్జ్ సిడ్నీ అరుండేల్. అంటే ఈయన కూడా లెడ్బిటర్ బిషాపే. ఈయనకి ఇంకొక బిషాప్ ని వర్ణిస్తూ చెప్తున్నారు అరుండేల్ గారు. ఆయన తన పుస్తకం నిర్వాణ అనే దాంట్లో ఒక రిమార్కబుల్ గా ఉన్న ఒక విలువైన ప్రయత్నం చేశారు. దట్ విచ్ కెనాట్ బి కన్వేడ్, ఏదైతే చెప్పలేమో దాన్ని చెప్పడానికి. మనం అందరం ఫెయిల్ అయిపోతాం. అయినా నేనేంటని ఫీల్ అవుతున్నానంటే నేను చేసిన కంటే ఆయన జయప్రదంగా కొంతవరకు ఆ పాయింట్ ఆఫ్ సక్సెస్ వరకు వచ్చారు. ఆయన ఏం రాస్తున్నారంటే, నేను మొట్టమొదట నా జ్ఞాపకం మాస్టర్ ని చూసినప్పుడు ఐ హ్యాడ్ నెవర్ సీన్ హిమ్ బిఫోర్, ఎప్పుడు నేను ఈయన్ని చూడలేదే అనుకున్నాను అని అరుండేల్ గారు రాస్తున్నారు. ఆయన చాలా రేడియంట్ గా ఉన్నాడు, నిరంతరంగా ప్రకాశమానంగా, ఆయన చాలా ఉన్నతమైనటువంటి రేడియన్స్ తో. కానీ ఇప్పుడు ఇంకా ప్రకాశమానంగా ఉన్నారు. అండ్ ఐ కెనాట్ ఫైండ్, నేను ఒక పదం చెప్పలేను ఆయన్ని వర్ణించడానికి. నేను ఏదైతే గ్రహించానో అది చెప్పడానికి నాకు పదాలు లేవు. ఫస్ట్ ఫ్లాష్ ఆఫ్ నిర్వాణతో ఆయన ఉన్నారు. నిర్వాణిక్ కాన్షియస్నెస్ తో ఆయన వచ్చారు. చాలా అద్భుతంగా, ప్రకాశమానంగా. ఆ పదాలు ఏమీ చాలవు. నాకు బ్లైండింగ్ పర్హాప్స్ ఎక్స్ప్రెస్ ఇట్ బెటర్. అంటే బ్లైండింగ్ గా, అంటే చెప్పడానికి కళ్ళు అంటే ఏమీ అక్కడ పదాలు లేవు. మేజెస్టిక్ అండ్ రేడియంట్ ద ఓర్. ఒకసారి ఉండండి. నమస్కారం అండి, చెప్పండి ప్రజ్ఞా గారు. సామాన్యంగా 7:30 నుంచి 8:30. చెప్పండి. మరి నిన్న మర్చిపోయాను అన్నారు కదా, అందుకని చెప్పండి అంటున్నా. అలాగే అలాగే. ఉమ్, అయితే ఆయన వర్ణిస్తున్నారనమాట అత్యద్భుతమైన ప్రకాశంతో. పదాలు లేవు అక్కడ. ఆ పదాలు ఇవి కూడా అక్కడ నన్ను అంధుడిని చేస్తున్నాయి. ఒక్క క్షణం నేను నేను ఓవర్వెల్మ్ అయిపోయాను. ఐ ఆల్మోస్ట్ వాంటెడ్ టు వెయిల్ మై ఫేస్ ఫ్రమ్ సైట్ ఆఫ్ హిమ్. ఆయనని చూడకుండా నేను ఒక ముసుగు వేసుకుందాం అనుకున్నాను. ఎట్ ఐ కుడ్ నాట్ కీప్ మై ఐస్ ఫ్రమ్ హిమ్. కానీ నా కళ్ళు మరల్చలేకపోయాను. సో అన్ఫాథమబ్లీ స్ప్లెండిడ్, అంటే ఇంకా ఎంత గొప్పగా ప్రకాశవంతంగా అద్భుతంగా ఉన్నారంటే ఆయన కనిపిస్తున్నారు. ఓన్లీ లెస్ గ్లోరియస్ దాన్ ద కింగ్. ఆ కింగ్ కంటే, అంటే హైయెస్ట్ కింగ్ కదా, అతని కంటే కొంచెం తక్కువ వైభవంతో. యాజ్ ఐ ఆఫ్టర్వర్డ్స్ రియలైజ్డ్, దో అట్ ద టైమ్ నో గ్రేటర్ గ్లోరీ కుడ్ ఐ కన్సీవ్. అంతకంటే గొప్ప అద్భుతమైనది ఏది కూడా నేను చూడలేదు. నేను గ్రహించిన వాటిల్లో అత్యద్భుతమైనటువంటి అని అంతవరకే, ఆ మాటలు ఇంకా లేవని చెప్పారు. నా ధైర్యంతో నేనేమని ముగిస్తున్నానంటే, ఐ వర్ సేయింగ్ టు మీ, నేను నాకే చెప్పుకున్నట్టుగా చెప్తున్నాను, వెల్కమ్ టు ఏ న్యూ కింగ్డమ్, కొత్త సామ్రాజ్యానికి
అందరికీ స్వాగతం. మీరు దాన్ని జయించాలనుకుంటున్నారు. ఇన్ హిస్ పవర్ మై కాన్షియస్నెస్ అన్ఫోల్డ్స్. ఆయన శక్తితో నా యొక్క చైతన్యం వికసిస్తుంది. ఐ స్టెప్ యాజ్ ఇట్ వర్ అక్రాస్ ఏ థ్రెషోల్డ్ ఇంటూ నిర్వాణ. నేనేమోని ఇది నిర్వాణం యొక్క ద్వారం లాగా స్టెప్ వేస్తున్నాను. పదాలు, ఫ్రేజెస్ ఇవేవి కూడా ఎంత అందమైనవైనా, అవి ఎంత గొప్పవైనా, అవి ఏమోని అవి అవి అక్కడ విలువ లేవు. అవి వర్ణించడానికి చేసిన ఏ ప్రయత్నం కూడా అక్కడ పనికిరాదు. ఈవెన్ ద ఫెయింట్ టచ్ ఆఫ్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ దిస్ లాఫ్టీ లెవెల్, ఈ గొప్ప లెవెల్ని, ఆ యొక్క ఏదో అంటే చాలా ఫెయింట్ గా ఉన్న అనుభవం కూడా, అది చెప్పడానికైనా దాన్ని మనం మరుగుజ్జు చేసేసినట్టు అయిపోతుంది. అంటే దాని వైభవాన్ని తగ్గించినట్టే. ఆల్ అదర్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఆల్ అదర్ ప్లేన్స్, ఇతర ప్లేన్స్ లో ఉన్న ఎక్స్పీరియన్సెస్ అన్నింటికంటే దాన్ని మనం తగ్గించేసినట్టు అయిపోతాం. అందుకని దాన్ని వర్ణించడం చాలా అవసరం. అంటే పదాలు చాలా. ద ఎంట్రీ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ ద వన్ ఇనిషియేటర్, ఆ వన్ ఇనిషియేటర్ ప్రెజెన్స్ లో ఆ విధంగా ఉంటుంది. ఐ రిమెంబర్ మై ఫస్ట్ గ్లిమ్స్ ఆఫ్ ద బుద్ధిక్ ప్లేన్. బుద్ధిక్ ప్లేన్ లో మొట్టమొదటి యొక్క నా యొక్క ఆ, అది నాకు గుర్తుంది. ఆన్ ద అకేషన్ ఆఫ్ అడ్మిషన్, అక్కడ నన్ను ప్రవేశపెట్టినప్పుడు, ర్యాంక్స్ ఆఫ్ ద గ్రేట్ వైట్ బ్రదర్హుడ్, అక్కడ ఉన్నటువంటి ఆ గ్రేట్ వైట్ బ్రదర్హుడ్ లో, అంటే శ్వేత సోదర బృందం, మహాత్ముల బృందం యొక్క ర్యాంక్స్ అవిను చూసాను. ఐ రికాల్ టు దిస్ డే, నేను ఈనాడికి కూడా ఆ జ్ఞాపకాన్ని తెచ్చుకోగలను. మాస్టర్ యొక్క విజన్ ఎంత అద్భుతంగా ఉంది, ఆయన యొక్క బుద్ధిక్ వెహికల్. అండ్ వెల్ డూ ఐ రిమెంబర్ ఇన్ ద డేస్, ఇంకా నాకేంటి జ్ఞాపకం అంటే ఆ వండర్స్, ఆ ఏకత్వం యొక్క అద్భుతమైన ఏకత్వం, అన్ని వస్తువులతో, విత్ పక్షులు, చెట్లు, ఆ అన్ని పుష్పాలు, వీటన్నిటితో ఏకత్వానుభూతి. గ్రోయింగ్ విత్ దెమ్, వాటితోటే పెరుగుతున్నాను, వాటిలోనే ఉన్నాను, బాధపడుతున్నాను, సఫరింగ్ అండ్ రిజాయిసింగ్, వాటితో పాటే బాధపడుతూ, వాటితో పాటే ఆనందిస్తూ, లోపల బయట ఉన్నాను. ఐ రిమెంబర్ టు, నాకు ఇంకా జ్ఞాపకం ఉంది, ద కాస్టింగ్ ఆఫ్ ద ఫ్రెండ్. ఎన్నే ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఫ్రెండ్ని నేను కాస్టింగ్, ఐ రిమెంబర్ టు ద కాస్టింగ్ ఆఫ్ ద ఫ్రెండ్ ఆఫ్ ఏజెస్. ఏజెస్ అంటే యుగాల తరబడి ఉన్నటువంటి ఫ్రెండ్ని వదిలేశాను. అదే నా యొక్క కాజల్ బాడీ. అండ్ ఐ రిమెంబర్ ఏ వివిడ్ రెండింగ్ కాంట్రాస్ట్ బిట్వీన్ ద మొమెంట్ బిఫోర్ అండ్ ద మొమెంట్ ఆఫ్టర్ ద గ్లిమ్స్ ఇన్ టు ద న్యూ కింగ్డమ్. ఆ సామ్రాజ్యంలో రాకపోవడం, ఆ సామ్రాజ్యంలో ప్రవేశించాక ఉన్న తేడా నాకు ఎంతో జ్ఞాపకం ఉంది. బట్ టుడే ద మాస్టర్ సీమ్స్ టు మీ యాజ్ వన్ హూమ్ ఐ హావ్ నెవర్ నోన్. ఇంతకు ముందు కంటే ఇప్పుడు మాస్టర్ నాకు ఎప్పుడు నేను చూడనట్టుగా కనబడుతున్నారు. రోబ్డ్ ఇన్ ద గ్లోరీస్ ఆఫ్ ద కింగ్డమ్, ఆ సామ్రాజ్యంలో ఉన్నటువంటి వైభవంతో ఆయన కప్పబడి ఉన్నారు. ఐఆమ్ ఎంటరింగ్ యాజ్ ఎ లిటిల్ చైల్డ్, నేను అక్కడ ఒక చిన్న పిల్లవాడుగా, శిశువుగా ప్రవేశించాను. ద న్యూ కాన్షియస్నెస్ అన్ఫోల్డ్స్ మీ, ఈ కొత్త చైతన్యం నన్ను ఎన్ఫోల్డ్స్ మీ, నన్ను కవర్ చేసేసింది. అండ్ ఇన్ ఏ మూమెంట్ మై వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ న్యూ స్ట్రేంజ్ గ్లోరియస్ వాల్యూస్. ఈ ఒక్క క్షణంలో నా యొక్క నేను కొత్త విలువలతో, కొత్త ఆ తర్వాత విచిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి వాల్యూస్ తో నిండిపోయాను. ఆల్ ఈజ్ డిఫరెంట్, సుప్రీంలీ డిఫరెంట్, అన్ని వేరేగా ఉన్నాయి, చాలా అతిగా వేరుగా ఉన్నాయి. దో ద సేమ్, ఒకటే అయినా అన్ని వేరువేరుగా ఉన్నాయి. ఏ న్యూ డివినిటీ ఈజ్ ఓపెన్ టు మై ఐస్, ఒక కొత్త దైవత్వం నా కళ్ళ ఎదురుగుండా వచ్చింది. అది నన్ను నా యొక్క చూపుని వికాసం చేస్తోంది, కొత్త అర్థాలను ఇస్తోంది, కొత్త లక్ష్యాన్ని ఇస్తోంది. ఆ బుద్ధిక్ యూనిటీ అన్నది ట్రాన్సెండెడ్, అంటే అధిగమించి, గ్లోరిఫైడ్, ఏ మోర్ మార్వెలస్ యూనిటీ, చాలా అద్భుతమైన ఏకత్వం. ఇన్ సమ్ వండర్ఫుల్ వే ఇట్ ఈస్ మర్జ్డ్ ఇన్ ఏ స్టేట్ వాస్టర్ అండ్ మోర్ ట్రెమెండస్, అద్భుతమైన దాంట్లో అది లీనమైపోయింది. దేర్ ఈస్ సంథింగ్ ఈవెన్ మోర్ ట్రూ దాన్ యూనిటీ, ఏకత్వం కంటే ఇంకా గొప్పది ఉంది.
అండ్ టు సంథింగ్ మోర్ రియల్. అది కూడా నిజమే. ఇట్ సీమ్స్ ఇంపాసిబుల్ అండ్ ఎట్ ఇట్ ఈస్ సో. అది వినడానికి చాలా అసంభవంగా కనిపిస్తోంది కానీ ఉన్నది. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దాట్ ఆఫ్ విచ్ ఈవెన్ బుద్ధి గ్లోరీ ఈజ్ బట్ ఏ లిమిటేషన్? అయితే ఏమిటది? బుద్ధికి యొక్క వైభవం కూడా పరిమితంగా ఉన్నదంటే అది ఏమిటిది? ఐ మస్ట్ యూజ్ వర్డ్స్ అండ్ వర్డ్స్ సీమ్ ఏ టెరిబుల్ అండ్ క్లైమాక్స్. నేను పదాలే వాడాలి. నేనేం చెప్పగలను అంటే అది ఈ లైట్ ని కూడా అధిగమించేటువంటి వైభవం. ఏ వరల్డ్ ఆఫ్ లైట్ విచ్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్స్ ఓన్. అది భగవంతుడి యొక్క ఇమేజ్ మాత్రమే. ఓన్ ఇటర్నిటీ అంటే ఆ అనంతమైన భగవతత్వం యొక్క ఇమేజ్. ఐఎమ్ ఫేస్ టు ఫేస్ విత్ ఎన్ ట్రాన్స్ విత్ అన్ అన్స్పోర్టెడ్ మిర్రర్ ఆఫ్ హిస్ పవర్. ఆయన యొక్క ఆ పవర్ తోటి అండ్ విత్ ఎన్ ఇమేజ్ ఆఫ్ హిస్ గుడ్నెస్, ఆ మంచితనం తోటి నేను ఆయనకి ముఖాముఖి ఉన్నాను. అండ్ ద మిర్రర్, ఆ అద్దం, ద ఇమేజ్ ఈజ్ ఎన్ ఎండ్లెస్ ఓషన్ ఆఫ్ లైట్. ఆయన యొక్క ఇమేజ్ ఎలా ఉంది? సముద్రవంత కాంతితో ఉంది. ఆఫ్ విచ్ ఐ బికమ్ దో ఇన్ వన్ సెన్స్ ఐ ఆల్రెడీ హ్యావ్ బీన్ ఎ పార్ట్. అందులో నేను ఒక భాగంగా ఉన్నా. బై అంటే నేను అలా అందులో భాగంగా అవుతాను అని నేను అందులో భాగంగానే ఉన్నాను. ఆఫ్ విచ్ ఐ బికమ్ దో ఇన్ వన్ సెన్స్ ఐ ఆల్రెడీ హ్యావ్ బీన్ ఏ పార్ట్ బై అన్ అపోథిసిస్ ఎట్వన్మెంట్స్. అంటే అటోన్మెంట్స్ ని ఎట్వన్మెంట్స్ అనొచ్చు. ఆన్ ప్లేన్స్ ఆఫ్టర్ ప్లేన్ బిలో, ప్లేన్ ఆఫ్టర్ ప్లేన్, ఒక ప్లేన్ తర్వాత ఒక దాంతో ఒక్కటిగా ఉన్నది అదంతా. బ్రదర్హుడ్ ఇన్ ద అవుటర్ వరల్డ్, బాహ్య ప్రపంచంలో బ్రదర్హుడ్ అంటే యూనిటీ ఇన్ ద బుద్ధిక్ వరల్డ్, బుద్ధిక్ వరల్డ్ లో యూనిటీనే. లైట్ ట్రాన్సెండెంట్ ఇన్ నిర్వాణ, లైట్ ని కూడా అధిగమించేదే నిర్వాణం అన్నారు. అంటే మాటల్లో చెప్పలేమని ఏదో ట్రై చేశారు. ద లైట్ ట్రాన్సెండెంట్ ఈజ్ నియరర్ టు ద రియల్ ఈవెన్ దాన్ ద బుద్ధిక్ యూనిటీ. అంటే ఈ లైట్ ని అధిగమించినటువంటిది ఇదేమో ఆ సత్యానికి చాలా దగ్గరగా ఉంది బుద్ధిక్ ప్లేన్ లో కంటే, ఆ ఏకత్వం కంటే. విచ్ హితర్టు హ్యాడ్ సీమ్డ్ ద మోస్ట్ స్టూపెండస్ ఫ్యాక్ట్ ఇన్ ఆల్ ద వరల్డ్. మొత్తం ఇదంతా కూడా చాలా గొప్ప అద్భుతమైన సత్యం. లైట్ ద బిగినింగ్, లైట్ ద పాత్, లైట్ ద ఫ్యూచర్. అక్కడేమో ఆరంభము ఆ కాంతే, మార్గము కాంతే ఉంది, భవిష్యత్తు కాంతే ఉంది. భగవంతుడు ఏమన్నాడంటే లెట్ దేర్ బి లైట్, అంటే క్రీస్తు చెప్పాడు కదా అక్కడ కాంతి ఉండుగాక. అండ్ దేర్ వాస్ అండ్ ఈజ్ లైట్ ఇన్డిస్క్రైబుల్. అందుకే లైట్ ఉండాలి అనగానే అక్కడ అంత వర్ణనాతీతమైన లైట్ వచ్చేసింది. బ్యూటిఫుల్ యాజ్ ఈస్ ద లైట్ ఇన్ ద వరల్డ్, జగత్తులో ఉన్న లైట్ లాగా చాలా సౌందర్యవంతమైంది. ఇట్ ఈస్ బట్ ద ఫెయింట్ అండ్ ఫీబుల్ ఇమేజ్ ఆఫ్ ద లైట్ ట్రయంఫెంట్. ఆ ఉన్నతోన్నతమైన లైట్ యొక్క ఇమేజ్ మాత్రమే. ద అడ్జెక్టివ్ సంహౌ సీమ్స్ అప్రోప్రియేట్ ఆఫ్ దోస్ రీజియన్స్ ఆఫ్ ద రియల్. అవి ఆ సత్యం యొక్క రీజియన్స్, ప్రాంతాలు, ఆ రియాలిటీవే అది అయ్యింది. ఇట్ ఈస్ బట్ ద ఫెయింట్ అండ్ ఫీబుల్ ఇమేజ్ ఆఫ్ ద లైట్ ట్రయంఫెంట్. ద అడ్జెక్టివ్ సంహౌ సీమ్స్ అప్రోప్రియేట్. ఫెయింట్ అన్నారు అంటే ఏంటి? అది బాగాలేని ఇమేజ్ ఇంత అద్భుతంగా ఉంది. ఆఫ్ దోస్ రీజియన్స్ ఆఫ్ ద రియల్. ఇట్ ఈస్ ద సన్ లైట్ ఆఫ్ ద సన్ బిఫోర్ ఇట్ డిసెండెడ్ ఇన్ టు ద ఫార్మ్స్ ఇన్ విచ్ వీ నో ఇట్. అంటే మనకి తెలుసున్న రూపాల్లోకి రాకముందది సూర్యకాంతి యొక్క సూర్యుడై ఉన్నది. ఇట్ ఈజ్ లైట్ ప్యూరిఫైడ్ ఆఫ్ ఫామ్, అంటే ఫామ్ లేనటువంటి లైట్ అది. ఇట్ ఈజ్ లైట్ విచ్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ఫామ్, రూపాలన్నిటికీను జీవితాన్ని ఇచ్చే లైట్ అదే. ఇట్ ఈజ్ ఎన్ ఎవర్ ప్రెసెంట్, అది నిరంతరాయంగా ఉంటుంది. ఇంటిమేషన్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ, ఏ ఫ్యూచర్, అంటే అదో పుస్తకం ఉంది. ఏ ఫ్యూచర్ విత్ ఇన్ ద నౌ అండ్ ఎట్ ఇటర్నల్. అంటే అక్కడ ఇమ్మోర్టాలిటీ యొక్క ఇంటిమేషన్, ఆ అనంతత్వం యొక్క ఇది మనకు తెలుస్తోంది. విత్ ఇన్ ద నౌ, భవిష్యత్ ఇక్కడే, అండ్ ఎట్ ఇటర్నల్, అయినా శాశ్వతమైంది. ఇట్ ఈస్ ఎన్ ఐ డు నాట్ సే ది అపోథిసిస్ అండ్ ఎసెన్స్ ఆఫ్ ద లైట్ వి నో. అంటే ఆ దాని యొక్క సారం అంతా మనకి తెలుసు.
all the glory of the most wonderful dawn, and one feels nothing can be more wonderful than a perfect eastern dawn. అంటే తూర్పు దేశాల్లో ఉన్నటువంటి డాన్ అంటే ఆ సూర్యోదయం సమయంలో ఉన్న ఉదయం కంటే అద్భుతమైనది ఏమీ లేదు అని అంటారు. ఈజ్ బ్రాట్ టు గ్లోరియస్ ఫ్రూషన్ అండ్ స్ప్లెండిడ్ పర్ఫెక్షన్ ఇన్ ద నూన్ డే విచ్ ఈజ్ నిర్వాణ. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే అంత అద్భుతమైన కాంతిని వీళ్ళు వర్ణించడానికి, కంపేర్ చేయడానికి ఏమీ లేదు గనక ఆ ఇంకా నిర్వాణ స్థితి ఏంటంటే బుద్ధిక్ ప్లేన్ లో యూనిటీ కంటే ఉన్నత స్థాయిలో ఉంది అని అలా చెప్పగలిగారు. అంతే ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. గాడ్ ఈజ్ లైట్, అందుకనే భగవంతుడు లైట్ అయి ఉన్నాడు. లైట్ ఈజ్ గాడ్. మ్యాన్ ఈజ్ లైట్, మనిషి అంటేనే లైట్, అంతా కాంతే. ఆల్ ఈజ్ లైట్. ఏ న్యూ మీనింగ్ టు ది ఏన్షియంట్ ఈజిప్షియన్ ఎగ్జార్టేషన్స్, లుక్ ఫర్ ద లైట్. ఈజిప్షియన్ ఇలా చెప్పారు, లుక్ ఫర్ ద లైట్, లైట్ కోసం చూడు. ఫాలో ద లైట్, లైట్ నేను పాటి ఫాలో అవు. పర్సీవ్ అండ్ లెర్న్ టు బి ఎట్ వన్ విత్ ద లైట్ ఆఫ్ గాడ్. ఆ భగవంతుని ఇన్ ఆల్ ద థింగ్స్, అన్ని వస్తువులలో ఉన్న ఆ భగవత్ కాంతితోని నువ్వు గ్రహించి దాంతో ఒకటి అయిపో. ఐ లుక్ అపాన్ ద వరల్డ్, ఐ సీ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లైట్. నేను జగత్తుని చూస్తున్నాను ఆ లైట్ యొక్క టర్మ్స్ లోనే చూస్తున్నాను. గాడ్ లైట్ ఇన్ మేనిఫెస్టేషన్ ఇన్ మ్యాన్ లైట్, అంటే భగవంతుడి యొక్క కాంతి మనిషిలో ఉన్న కాంతిగా వచ్చింది. అలాగే రాళ్లల్లో కాంతిగా, వృక్షాల్లో కాంతిగా, అలాగే అన్ని జీవుల కాంతిగా ఉన్నది. ఆల్ ఈజ్ లైట్, ఏ బ్లైండింగ్ గ్లోరీ ఎట్ ద సెంటర్, ట్రాన్స్లేటెడ్ ఇంటూ కలర్ యాజ్ ఇట్ రేడియేట్స్ టువర్డ్స్ ఇట్స్ సర్కంఫరెన్స్. అది ఆ లైట్ దాని యొక్క పరిధి వైపు వెళ్తూ ఉంటే అది ఎన్నో కలర్స్ లోకి విడబట్ట పడిపోయింది. ద బ్లైండింగ్ గ్లోరీ ఎవ్రీవేర్, అది మన కళ్ళు అంటే బ్లైండింగ్ అంటే మనకి కళ్ళు చూడలేనంత అద్భుతమైనటువంటిది. ద గాడ్ లైట్, ద బ్లేజింగ్ సీడ్ ఆఫ్ ఫ్యూచరిటీ ఇన్ ఈచ్ ఇండివిజువల్ థింగ్ ఇన్ ఎవ్రీ కింగ్డమ్. అన్ని సామ్రాజ్యాలలో ప్రతి దాంట్లో ఆ లైటే ఉంది. అండ్ ద లైట్ సీడ్ బ్రేక్స్ అప్ ఇట్స్ వైట్నెస్. అది ద వర్డ్ సీమ్స్ రాంగ్ బట్ లైట్నెస్, లైటింగ్నెస్ అనాలి. ఈజ్ అవేక్ ఆక్వర్డ్. లైటింగ్నెస్ ఆక్వర్డ్ గా ఉంది కనుక లైట్నెస్ అని వాడేము, వైట్నెస్ అని వాడవలసి వచ్చింది అంటున్నారు. అంటే అన్ని చోట్ల కాంతిని ప్రకాశింపచేస్తూ ఇంటూ కలర్స్ ఆఫ్ ద స్పెక్ట్రమ్, స్పెక్ట్రమ్ యొక్క కలర్స్ గా విడగొట్టబడిపోతుంది. ఇన్ ఈచ్ కింగ్డమ్ ఆఫ్ నేచర్, ప్రకృతిలో ఉన్న ప్రతి సామ్రాజ్యంలో 7 గొప్ప మార్గాలు ఎన్నో కలర్స్ తో ఉన్నాయి. పొటెన్షియల్ ఇన్ ఈచ్ పాత్వే ఇన్ ద బిగినింగ్ అన్ఫోల్డింగ్ ఇట్. ఇది మీకు కష్టంగా ఉన్నదో ఏంటో, అంతే వర్ణించడం అంతా అది మాటలు చాలా గనక నిర్వాణాన్ని ఇలా వర్ణించారు. ఇదంతా అలాగే ఉందండి. ప్రతి సామ్రాజ్యం నేచర్లో కింగ్డమ్స్ ఎన్నో ఉన్నాయి కదా, 7 పాత్వేస్ ఉన్నాయి. అలాగే పొటెన్షియల్ ఇన్ ఈచ్ పాత్వే ఇన్ ద బిగినింగ్ అన్ఫోల్డింగ్ ఇన్ టు గ్లోరియస్ ఫ్రూషన్ అట్ ద క్లోజ్. అంటే ప్రతి మార్గము కూడా ఒక ఆ అనంతత్వానికి తీసుకెళ్తోంది చిట్ట చివర్లో. నేను ఆ డైమండ్ని చూశాను, రూబీని చూశాను, ఎమరాల్డ్ అంటే ఇలాంటి స్టోన్స్, సెఫైర్. కింగ్స్ ఆఫ్ క్లోజ్ అంటే కింగ్స్ ఆఫ్ ద మినరల్ కింగ్డమ్, అంటే ఖనిజ సామ్రాజ్యంలో ఇవన్నీ కూడా వజ్రము, వైఢూర్యము ఇవన్నీ అంటాం కదండి, కెంపులు, ఇవన్నీ చూడ అవి రాజులు. సూపర్ బిన్ ద పర్ఫెక్షన్ ఆఫ్ దైర్ కలర్స్, వాళ్ళ కలర్స్ లో అవి చాలా సూపర్ గా ఉంటాయి. అయినా కూడా బాటమ్ దీస్ గ్లోరీస్ ఎగ్జిస్ట్ ఇంప్రిజన్డ్ స్లోలీ బీయింగ్ రిలీజ్డ్ త్రూ ది ఇవల్యూషనరీ ప్రాసెస్. మామూలు రాళ్లే అలా అలా పరిపక్వం చెంది ఈ స్థితికి వస్తున్నాయి. అంటిల్ దే స్టాండ్ ఫ్రీ అండ్ స్ప్లెండిడ్ యాజ్ ద కింగ్డమ్స్ జ్యువెల్స్, అవి సామ్రాజ్యపు జ్యువెల్స్ లాగా ప్రకాశించే వరకు వస్తాయి. ఇన్ ఎవ్రీ కింగ్డమ్ ఇట్ ఈస్ ద సేమ్, అన్ని సామ్రాజ్యాలలో కూడా అదే. ద ఫ్రీ వన్స్ మోర్ ఇంప్రిజన్డ్ దట్ ఏ mightier అండ్ మోర్ స్ప్లెండిడ్ ఫ్రీడమ్ స్టిల్ మే బి అచీవ్డ్. అంటే ఫ్రీ వన్స్, ఫ్రీగా ఉన్న వాళ్ళు ఇంకా ఇంప్రిజన్ అయిపోయి వాళ్ళు ఏం చేస్తారు, ఒక గొప్ప శక్తివంతమైనటువంటి అద్భుతమైనటువంటి స్వేచ్ఛ పొందే వరకు అలాగే ఉంటారు. అంటే వాళ్ళు అలా ముందుకెళ్తారని, ఇంకా ఇంప్రిజన్ అయినట్టుగానే అర్థము. ఆ మొత్తం వైభవం పొందేక అసలైన ఫ్రీడమ్ ఉంటుంది.
ఇదంతా కూడా ఆ నిర్వాణిక స్థితిని వర్ణిస్తున్నారు. ఇక్కడికి ఆపుదామండి. ఎందుకంటే ఆ వర్ణన మనకి మాటలు చాలని దాన్ని మాటల్లో తెచ్చారు. అంటే ఆ నిర్వాణిక స్థితికి వెళ్ళాక అంతా కాంతివంతంగా ఉంది, ప్రతి వస్తువులో ఆ కాంతే ఉంది అని వాళ్ళకి అనిపిస్తుంది. అది ఏది కూడా అంటే ఆఖరికి ఖనిజాలు కూడా ఆ కాంతితోటే ఉన్నాయి అంటూ, ఖనిజాలు ఎలా అయితే పరిపక్వత చెంది ఒక రూబీగా డైమండ్గా అవుతాయో, అలాగే వ్యక్తులు కూడా పరిపక్వత చెంది నిర్వాణిక స్థితికి వెళ్తున్నారు అని చెప్తున్నారు. అది ఆ డల్ గా ఉన్న లైట్ కూడా నేను చూసాను సేవేజ్స్ లో. ద లైట్ విచ్ ఇస్ బ్రైట్ ద మ్యాన్ ఇవాల్వ్డ్. మనిషి పరిణతి చెందాక అది చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అదే సూపర్ మ్యాన్ గా అవుతున్నప్పుడు ఆయన వైభవం చాలా గొప్పగా ఉంటుంది. ఆయనే మాస్టర్. ఐ సీ కలర్, కలర్ అన్ని చోట్ల నేను చూస్తున్నాను. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ గ్లోరిఫికేషన్ ఆఫ్ ట్రాన్సెండెన్స్. దెర్ ఈజ్ నో బ్లాక్నెస్ ఎనీవేర్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏ నెగేషన్ ఆఫ్ లైట్. లైట్ లేని ప్రదేశం అంటూ ఎక్కడా లేదు. భగవంతుడు ఏం చెప్పాడు? లెట్ దేర్ బి లైట్ అండ్ దేర్ వాస్ అండ్ ఈజ్ లైట్ ఎవ్రీవేర్. హీస్ లైట్ షైనెత్ ఈవెన్ ఇన్ అవర్ డార్క్నెస్. మనలో మనకి చీకటి అనే దాంట్లో కూడా ఆ భగవంతుడి కాంతి ప్రకాశిస్తోంది అని చెప్తున్నారు. ఇక్కడికి ఆపుదామండి. ఈ నెక్స్ట్ పాసేజ్ కూడా చదివాను. ఇంకా ఇది ఇంకా ఉంది చాలా.